గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్ అండ్ సీ. ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో భాగంగా ప్రధాన తెలుగు వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి జాతీయ, అంతర్జాతీయ, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వార్తలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యంగా సాక్షి దినపత్రికని మనం చూస్తే బీజేపీకి మహిళలంటే చిన్నచూపు, రాహుల్ గాంధీ గారు చేసినటువంటి విమర్శల్ని ఒక ప్రత్యేకమైనటువంటి వార్తగా వేశారు. మహిళలను బీజేపీ రెండవ శ్రేణి పౌరులుగా చూస్తోంది, ఆర్ఎస్ఎస్ అడుగు పెట్టనివ్వడం లేదని రాహుల్ గాంధీ విమర్శించినటువంటి వార్తని ఒకటి చూడవచ్చు. ఇటు నేను అటు ఎవరు అని ప్రధాని మోడీ ప్రశ్నించారు. ఎన్డీఏ కూటమి తర్వాత పక్షాన ప్రధానమంత్రి అభ్యర్థిగా నేనున్నాను, కానీ అటు ఇండియా కూటమికి సంబంధించి ప్రధాని అభ్యర్థిగా ఎవరున్నారు? ఇప్పటికే నేను ప్రధాని కావాలని చెప్పి ఆ ఇండియా కూటమిలో కూడా పోటీ పెరిగిపోయింది అన్నటువంటి విమర్శల్ని, ఇంకా అధికారంలోకి రాలేదు, అప్పుడే పీఠం కోసం వాళ్ళు అధికార పీఠం కోసం కొట్టుకుంటున్నారన్నటువంటి విమర్శల్ని మోడీ గారు చేసినటువంటి వార్తని మనం చూస్తున్నాం. వాయుసేన మరో ఘనత, ఒక అద్భుతమైనటువంటి విన్యాసం ఇది. భారత వాయుసేన నైట్ విజన్ గాగుల్స్ సహాయంతో తక్కువ వెలుతురులోనే C-130J విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేయగలిగింది అన్నటువంటిది ఒక మంచి టెక్నాలజీలో సాధించినటువంటి విజయమే ఇది. శభాష్ కామ్య. 16 ఏళ్ల కామ్య కార్తికేయన్ ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని చిన్న వయసులోనే అధిరోహించి చరిత్ర సృష్టించినటువంటి ఒక వార్త. ఇది కూడా మనం తప్పనిసరిగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రాష్ట్ర స్థాయి వార్తలు కనుక మనం చూస్తే కూటమి సేవలో ఘన పాఠి అని ఐజీ త్రిపాఠి వత్తాసు అన్నటువంటి ఒక వార్తని ప్రధానంగా వేశారు. ఆ వీడియో లీక్ అయింది, అది మేము విడుదల చేయలేదు, ఈసీకి సంబంధం లేదు అన్నటువంటి ఒక వార్త కూడా మనం చూస్తున్నాం. అలానే ఆ అభ్యర్థులకు హైకోర్టు రక్ష. జూన్ 6 వరకు పిన్నెల్లి, గోపిరెడ్డి, పెద్దారెడ్డి తదితరులను అరెస్టు చేయవద్దని పోలీసులకు ఆదేశం ఇచ్చినటువంటి ఒక వార్తను కూడా చూస్తున్నాం. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ సబబే అన్నటువంటిది ఇంకొక వార్తను కూడా చూస్తున్నాం. ఆయన ప్రాసిక్యూషన్కు కేంద్రం అనుమతి సైతం ఇచ్చింది అన్నటువంటి ప్రధాన ఇంకొక వార్త కూడా చూసాం. పచ్చమోక అరాచకం, ఆనవాళ్ళివిగో, పల్నాడు గ్రామాలు వదిలి బయట తలదాచుకుంటున్న బడుగులు అన్నటువంటి ఒక వార్తని చూడవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికను చూసుకుంటే అంత ఆత్రమేళ జవహర అన్నటువంటి ఇంకొక వార్త. అస్మదీయులకు ఐఏఎస్ కట్టపెట్టేందుకు ఆరాట పడుతున్నారన్నటువంటిది బ్యానర్ ఐటెంగా వేయటం జరిగింది. బలైన బలగం, ఇది తప్పనిసరిగా చదవాల్సినటువంటి వార్త. జోలకల్లు గ్రామం నుంచి ఒక స్పెషల్ ఐటెం ఆంధ్రజ్యోతి దినపత్రికలో వేశారు. తండ్రుల ఆవేశానికి పిల్లలు బలి. పల్నాడులోని జోలకల్లు విషాదగాథ. 35 ఏళ్ల క్రితం ఎంతో ఘనమైన ఊరు, రాజకీయ గొడవలకు చిన్నాభిన్నం, హత్యలు అర్లలతో గ్రామస్తులు జైలుకు, వ్యవసాయ కూలీలుగా మహిళలు, పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం. చదవండి దీన్ని. ఇప్పుడు రాజకీయ నాయకులకి అండదండలుగా ఉండేటటువంటి ఎవరైతే కార్యకర్తలు వీళ్ళందరూ ఉంటారో ఈ గొడవలకి వెళ్ళి వాళ్ళ జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. చూడండి, ఈ జోలకల్లు అనేటువంటి గ్రామంలో తండ్రులు చేసినటువంటి తప్పుకి వాళ్ళు జైలు శిక్ష అనుభవిస్తున్నారట. ఆడవాళ్ళేమో పాపం పని పాట చేసుకుంటున్నారు, పిల్లలు భవిష్యత్తు కూడా అంధకారంగా అయిపోయింది అన్నటువంటి ఒక వార్తని రాయటం జరిగింది. కాబట్టి కార్యకర్తలు వీళ్ళందరూ కూడా, మీకు అభిమానం ఉంటే ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక పార్టీ పట్ల అభిమానం ఉంటుంది, కాబట్టి మీ అభిమానాన్ని ఓటు వేయటం ద్వారా ప్రదర్శిస్తే సరిపోతుంది, కానీ ఈ అల్లర్లు చేయటం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. మనకి ఘర్షణ జరిగినప్పుడు, మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అంతవరకు వచ్చి ఆ రాజకీయ నాయకులు పరామర్శించి వెళ్తారు, కానీ తర్వాత మన కుటుంబం గురించి పట్టించుకునే వాళ్ళే ఉండరు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రేపు 4వ తేదీ జరిగేటటువంటి కౌంటింగ్ సందర్భంగా కూడా ఎవరు అల్లర్లు సృష్టించకుండా, గెలిచేవాళ్ళు ఎదురుగా ఆల్రెడీ డిక్లేర్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఈవీఎంల్లో ఓట్లు వేసేశారు కాబట్టి ఇక ప్రజలందరూ కూడా ఈ ముఖ్యంగా ఈ ఎవరైతే అభిమానులు ఉంటారో వీళ్ళు కట్టలు తెంచుకున్నటువంటి ఆవేశాన్ని కట్టిపెట్టి హ్యాపీగా వాళ్ళ కుటుంబం వాళ్ళ శ్రేయస్సుని చూసుకుంటే మంచిదన్నటువంటిది ఈ వార్త ద్వారా మనకి అర్థమవుతున్నటువంటి అంశం. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 7 నక్సల్స్ మృతి, సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఒక వార్తను కూడా చూస్తున్నాం. ఎన్నో దేశంలో రోజు రోజుకి హింసాకాండ అయితే బాగా పెరిగిపోతుంది. దీనికి ఎవరు కారణం కాదన్నటువంటి విషయాలు కూడా మనం విశ్లేషించుకుంటే ప్రజల్లో ఉన్నటువంటి ఈ మానవతా విలువలు ఇవన్నీ కూడా మృగ్యమైపోయినటువంటి సందర్భంలో ఎవరంటే భయం లేకుండా
పోయినటువంటి సందర్భం. కాబట్టి భగవంతుడు అన్నటువంటి వాడిని గతంలో విశ్వసించేవారు. ఈ తప్పు చేస్తే మనకి శిక్ష పడుతుంది, అదేదో స్వర్గం నరకం ఉంది అన్నటువంటిదన్న విశ్వాసం పొందేవాళ్ళు. ఈ రోజుల్లో అది కూడా లేకపోయేసరికి ఎవరికి సహాయం చేయకపోగా ఇంకా వికృతం అయితే బాగా పెరిగిపోయింది. సాక్షాత్తు కని పెంచినటువంటి తల్లిదండ్రులనే చూడలేనటువంటి సమాజంలోకి ఈరోజు మనం వెళ్ళిపోయాం. ఇది ఎప్పుడు మారుతుందో మనం అందరం కూడా చూడాలి. ఆగిన రవాణా శాఖ ఆన్లైన్ సేవలు 18 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకపోవడమే కారణం. క్లౌడ్ యాక్సెస్ను నిలిపివేసిన సర్వీస్ ప్రొవైడర్ అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త. ఇది కూడా చూడాల్సిందే. అయిన వారికి భూముల పందేరం, ఏకపక్షంగా భూ రికార్డుల్లో వివరాలు తారుమారు, రెవెన్యూ వ్యవహారాల్లో వైకాపా నేతల జోక్యం అన్నటువంటిది ఇంకొక వార్తను కూడా మనం చూడవచ్చు. ఇక జిల్లా స్థాయి వార్తలు కనుక మనం చూస్తే పక్కాగా ఓట్ల లెక్కింపు 4వ తేదీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూముల్ని ప్రతిరోజు పరిశీలించడం జరుగుతుంది. రేపు 4వ తేదీ కౌంటింగ్ జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో అలానే రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉంటారో వీళ్ళకి సంబంధించి ఉద్యోగస్తులకి నిన్న ట్రైనింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనికి ఒక్కొక్క పార్లమెంటుకి ఒక్కొక్క అసెంబ్లీకి 14 టేబుల్స్ను కూడా ఏర్పాటు చేశారు. పార్లమెంటుకు 14 టేబుల్స్, అసెంబ్లీకి సంబంధించి 14 టేబుల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపుకు సంబంధించి లోక్సభ స్థానానికి 40 టేబుల్స్, ఒంగోలు అసెంబ్లీకి 7, అదేవిధంగా మిగిలిన నియోజకవర్గాలకి 5 చొప్పున పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి వీటిని కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి 4వ తేదీ జరిగేటటువంటి ఈ కౌంటింగ్కి ప్రజలందరూ కూడా సహకరించి, ముఖ్యంగా రాజకీయ పార్టీలు వాళ్ళ అభిమానులు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా సహకరించి జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా గెలిచినటువంటి పార్టీ విజయోత్సవాలు చేసుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా స్పోర్టివ్గా దీన్ని గెలుపోవటంలో తీసుకోవాలని కోరుతున్నారు. అలానే ఖైదీలకు సంబంధించి జైల్లో ఖైదీలు ఉన్నారనుకోండి, వాళ్ళని చూడాలనుకుంటే వాళ్ళ బంధువులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదో ఒక టైంని వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. వాళ్ళు దాన్ని రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆ టైంకి వస్తే వాళ్ళతోటి 4 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడించేటటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా దీనికి సంబంధించి ఇప్పుడు ఈ ములాఖత్ అన్నటువంటి పేరుతో ఒక కొత్త విధానాన్ని కూడా తీసుకొచ్చారు. దీన్ని రాష్ట్ర జైళ్ల శాఖ ఒక కొత్త విధానాన్ని కూడా ప్రవేశపెట్టేదానికి పెడుతుంది. దీని విషయాలను కూడా మన జిల్లా జైళ్ల శాఖ అధికారి వరుణారెడ్డి గారు కూడా తెలియజేశారు. అంటే మనం కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ జైల్లో ఉన్నటువంటి ఖైదీతో మాట్లాడాలనుకుంటే ఇక జైలు దగ్గరికి రావాల్సినటువంటి అవసరం లేదు. దీనికి కూడా ఆన్లైన్ ద్వారా మనం ఎప్పుడు మాట్లాడాలనుకుంటాం, ఏ సమయం, ఇవన్నీ కనుక మనం ఇచ్చినట్లయితే వాళ్ళు అక్కడే ఒక టీవీని కూడా ఏర్పాటు చేస్తారు. మనం సెల్ ఫోన్లో ఏ విధంగా అయితే వీడియో కాల్ మాట్లాడుకుంటాం అలానే మాట్లాడుకునే దానికి అవకాశం కల్పిస్తారు. ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళకి ఆ నెంబరు ఏదో ఇస్తారు. దాని ప్రకారం కనుక మనం కనెక్ట్ అయితే దానికి ఓటీపీ కూడా పంపించడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఆపరేట్ చేస్తే డైరెక్ట్గా ఈ ఖైదీతోటి ఈ ములాఖత్తులో కుటుంబ సభ్యులు అందరూ కలిసి పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. దీనికి ఇక జైలు దగ్గరికి వచ్చేటటువంటి అవకాశం ఉండదు, ఖర్చులు కూడా మిగిలేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ఎలా దీన్ని అప్రోచ్ కావాలి ఇవన్నీ సంబంధించి కూడా ప్రతి ఈ జైల్లో బ్యారక్స్ ఏవైతే ఉంటాయో ఖైదీలు ఉండేటటువంటివి అక్కడ దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా వెల్లడి చేయడం జరిగిందట. అలానే వాళ్ళ బంధువులు కూడా మన జైలు దగ్గరికి కనుక వస్తే ఆ వివరాలు కూడా వాళ్ళు తెలియజేస్తారు. కాబట్టి ఇక్కడి నుంచి ఈ విధానాన్ని కూడా అనుసరిస్తే కొంత సమయం వృధా కాకుండా ఉంటుంది, ధనం వృధా కాకుండా ఉంటుంది. కుటుంబ సభ్యులు అందరూ కూడా దీంట్లో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో చిన్న విరామం తీసుకొని మిగతా వార్తలు చూద్దాం. కాఫీ టైమ్ సిప్ అండ్ సీకి తిరిగి స్వాగతం. మనకి సాహస బాలలు అన్నటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాలల కిందకే మనకి లెక్కకి వస్తారు. కాబట్టి దీనికి పిఎం రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు ఇస్తారు ప్రతి సంవత్సరం కూడా. ఈ 2025 సంవత్సరానికి కూడా ఈ అవార్డు పొందాలనుకున్నటువంటి వాళ్ళు దరఖాస్తులు చేసుకోమని చెప్పి కోరుతూ ఉన్నారు. డిఈఓ సుభద్ర గారు ఒక ప్రకటనలో తెలియజేశారు.
2024 ఏప్రిల్ 1వ తేదీ నాటికి 5 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు, 18 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి ఉన్నటువంటి వాళ్ళు ఈ దరఖాస్తుల్ని చేసుకోవచ్చు. దీంట్లో ప్రధానంగా ఏమిటంటే వీళ్ళు ఇక్కడ చూసేటటువంటి మెజర్మెంట్స్ ఏముంటాయంటే అసమాన ధైర్యవంతులు, నిస్వార్థంగా సేవ చేయటం, అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించడం, సమాజంలో ఆదర్శంగా నిలుస్తూ వాళ్ళ ధైర్య సాహసాలతో బహుళ ప్రాచుర్యాన్ని కల్పించటం, అలానే సమాజ సేవ, క్రీడలు, శాస్త్ర సాంకేతిక రంగాలు, పర్యావరణం, సంస్కృతి, కళలు, సమయస్ఫూర్తితో అవసరమైనప్పుడు ధైర్యంగా వ్యవహరించేటటువంటి నైపుణ్యం, ఇవన్నీ ఉన్నటువంటి ఎవరైతే ఈ వయసు లోపల ఉంటారో 5 నుంచి 18 సంవత్సరాల లోపల ఉంటారో వాళ్ళు PM రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుకి దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి కోరుతూ ఉన్నారు. ఇక రేపు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సంబంధించి పరీక్ష నిర్వహిస్తున్నారు. అంటే ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంటే DEO గారు ఉంటారు. ఆ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సంబంధించి డైరెక్ట్గా ఈ పరీక్ష కూడా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. రేపు ఆ ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు ఈ ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నట్లు DRO శ్రీలత గారు తెలియజేశారు. దీనికి సంబంధించి మన జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేయడం జరిగింది. అంటే ఆన్లైన్ ద్వారా ఈ ఎగ్జామినేషన్ జరిగేట్లుంది. కాబట్టి ఆన్లైన్కి సంబంధించి ఏవే కాలేజీలు ఉంటాయో అవి మన జిల్లాలో ఎంపిక చేశారు. మన ఒంగోలు మంగమూరు రోడ్డు జంక్షన్లో హరా ఎక్స్పోర్ట్స్ దగ్గర ఉన్నటువంటి నేషనల్ కౌన్సిల్ ఫర్ చర్చ్ సోషల్ యాక్షన్ ఇండియా అన్నటువంటిది ఒకటి, వెంగమొక్కలపాలెంలోని క్విజ్ ఇంజనీరింగ్ కాలేజీ, ఒల్లూరు వద్ద దగ్గర ఉన్నటువంటి పేస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒంగోలులో ఈ 3 కేంద్రాలు ఉన్నాయి. అలానే పెదారవీడు మండలం దేవరాజుగట్టులో కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూటు, అలానే మార్కాపురం మండలం దరిమరుగులో శామ్యూల్ జార్జి కాలేజీలో ఈ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి 7:30 నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారట. కాబట్టి ఈ అభ్యర్థులందరూ కూడా ఈ సూచనలు పాటించవలసిందిగా కోరుతూ ఉన్నారు. నిన్న తాళ్లపాక అన్నమాచార్య వారి జయంతి మహోత్సవాలని ఘనంగా ఒంగోలులో నిర్వహించారు. 616వ జయంతి మహోత్సవాలని నిర్వహించారు. అంటే 616 సంవత్సరాల నుంచి అన్నమయ్య రాసినటువంటి కీర్తనలు ఇప్పటికి కూడా మనకి అందుబాటులో ఉన్నాయంటే 32,000 సంకీర్తనలు ఒక వెంకటేశ్వర స్వామి వారి మీదే ఆయన రచించి అందించాడు. ఇప్పటికి కూడా అజరామరంగా అన్నమయ్య సంకీర్తనలు వినేటటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. దీన్ని నిన్న అన్నమయ్య సంగీత సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో సంతపేటలో అన్నమాచార్య వారి విగ్రహం కూడా ఉంది. ఆ విగ్రహం దగ్గర ఈ సంగీత విభావరి, స్వామివారికి అష్టోత్తర సహస్రనామ పూజ, అభిషేకాలు ఇవన్నీ కూడా నిర్వహించి పెద్ద సంఖ్యలో అన్నమయ్య అభిమానులు కూడా పాల్గొన్నటువంటి ఒక వార్తని మనం చూస్తున్నాం. మరి విచిత్రమైనటువంటి వార్తలు కూడా మనం చూస్తాం. మొన్న పోస్టల్ బ్యాలెట్ అమ్ముకున్నటువంటి ఒక SIని సస్పెండ్ చేస్తూ వార్తను చూసాం. చూడండి, పోస్టల్ ఓట్లు అమ్ముకున్న 3 టీచర్లు సస్పెన్షన్ అన్నటువంటి వార్త ఇప్పుడు వచ్చింది. మరి వాళ్ళకి వేల జీతాలు వస్తాయి. మరి 4,000 ఇస్తారు, 2,000 ఇస్తారు, 5,000 ఇస్తారు. దానికి కూడా కకృతి పడి ఓటుని అమ్ముకోవటం అంటే సమాజానికి విద్య నేర్పించాల్సినటువంటి వాళ్ళు, భావి భారత పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సినటువంటి ఉపాధ్యాయులే ఈ విధంగా చేస్తే ఈ ఘోరమైనటువంటి తప్పిదం సమాజంలో. దర్శిలో అతను ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి డబ్బులు పొందుతుంటే పోలీసులు పట్టుకున్నారట. పట్టుకుని అతని దగ్గర నుంచి వివరాలు సేకరిస్తే ఒక 3 టీచర్లకి అతను ఫోన్పే ద్వారా చేసినట్లు కనిపించిందట. ఆ 3ని కూడా గుర్తించి వాళ్ళ పేర్లు అవన్నీ కూడా రాశారు. 3ని కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. మరి ఎందుకు ఈ విధంగా చేస్తారో అర్థం కానిటువంటి పరిస్థితి. మనకి దొంగతనాలు, రకరకాలైనటువంటి దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. గతంలో కూడా ఇక్కడ హైవే మీద లారీలు దొంగలించి కిల్లర్స్ బ్యాచ్ని కూడా వాళ్ళందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కూడా తీర్పుని చెప్పడం జరిగింది. అలానే ఇది పెద్ద దోర్నాలలో కూడా ఒక కేసు వెలుగు చూసింది. అయితే ఇక్కడ ఏమి హత్యలు అలాంటివి జరగలేదు, కానీ లారీని లూటీ చేశారు. ఇది ఎలా లూటీ చేశారంటే లారీని దానికి సంబంధించినటువంటి ఓనరు యాసిన్ ఖాన్ మామూలుగా పార్కింగ్ చేసుకున్నాడట. పార్కింగ్ చేసుకొని మరుసటి రోజు ఉదయం వచ్చి చూస్తే అక్కడ లారీ లేదట. లారీ లేకపోతే లారీని తీసుకెళ్ళి ఉండొచ్చు, కానీ అలా చేయలేదు. దీన్ని తీసుకెళ్ళి ఊరు చివర ఈ లారీ అక్కడ కనిపించింది. ఏముందయా ఈ లారీ అంటే కింద మొత్తం టైర్లన్నీ కూడా ఓడ తీసుకొని పోయారు. 12 టైర్లు ఉన్నాయట. డిస్కులు
దానికి సంబంధించినటువంటి స్పేర్ పార్ట్లు అన్నీ కూడా ఓడ తీసుకొని పోయారు. సుమారు వాటి విలువ 3 లక్షల రూపాయలు ఉంటుందని యజమాని చెబుతున్నారు. ఈ లారీ కూడా అటు ఇటు పడకుండా ఏం చేశారంటే టైర్లన్నీ ఓడ తీసుకున్నారు కదా, దాని కింద చక్కగా రాళ్ళు పెట్టి ఆ లారీని అట్లా బొమ్మలాగా నిలబెట్టారు. లోపల మటుకు ఏమి పార్ట్లు లేవట. అంటే దొంగతనం కూడా ఏదో విచిత్రంగా వెరైటీగా కూడా చేస్తున్నటువంటి వార్తలు కూడా మనం చూస్తున్నాం. నేటి నుంచి 10th క్లాస్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9:30 నుంచి 12:45 వరకు జరుగుతాయి. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే అందరికీ హాల్ టికెట్లు కూడా పంపడం జరిగింది. కాబట్టి విద్యార్థులు కూడా ఒక అరగంట ముందే పరీక్షా కేంద్రానికి వచ్చి ఆ పరీక్షలు సజావుగా రాయవలసిందిగా డిఈఓ గారు కోరుతూ ఉన్నారు. ఇక 26,000 మందిపై బైండ్ ఓవర్ కేసులు పెట్టారట. ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఎన్నికలు ఎవరైతే అల్లర్లు సృష్టించడానికి అవకాశం ఉందో పాత ఖైదీలు ఉంటారో వీళ్ళందరి మీద కూడా 26,000 మందిని బైండ్ ఓవర్ కేసులు పెట్టినట్లు జిల్లా ఎస్పీ గారు సుమిత్ సునీల్ గారు తెలియజేయడం జరిగింది. నిన్న ఎర్రగొండపాలెంలో రేపు ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు వీళ్ళందరితో కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అల్లర్లు చేసేవాళ్ళు ఇందాక మనం చెప్పుకున్నట్లు వాళ్ళ కుటుంబాలని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సంయమనం పాటించాలి అన్నటువంటి విషయాన్ని కూడా ఎస్పీ గారు తెలియజేస్తున్నారు. సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహించే వాళ్ళు కూడా తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని కూడా చెబుతున్నారు. చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే శాంతియుతమైనటువంటి వాతావరణంలో పరిష్కారం చేసుకోవాలి, లేకపోతే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు అన్నటువంటి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. మనకి నగరంలో విద్యుత్ ఆధునీకరణ పనులు కూడా చేస్తున్నారు. నేడు కూడా కొన్ని ప్రాంతాల్లో ఆధునీకరణ పనులు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా మనం ఇప్పుడు చెప్పేటటువంటి ప్రాంతాల్లో విద్యుత్తుని నిలిపివేస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకొని 1 గంట వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటే మంచిది. ఎక్కడెక్కడంటే గుంటూరు రోడ్డు, వ్యవసాయ మార్కెట్ కమిటీ, ప్రభుత్వ ఐటీఐ, బిలాల్ నగరు, పాపా కాలనీ, కేశవరాజుకుంట, చిన్నమల్లేశ్వర కాలనీ తదితర ప్రాంతాలు అంటే ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా 1 గంట వరకు కూడా ఉండదని చెప్పి తెలియజేస్తున్నారు. ఇది ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. రేపటి కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.